ఈ సెషన్స్లో భాగంగా మనం ఇంగ్లీష్ పెడగాజీ గురించి అధ్యయనం చేస్తున్నాం. గతంలో మనము హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అట్లాగే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి కొన్ని సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం విపులంగా. ఈ రోజున ఈ సెషన్లో మనము డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి కొద్ది మేరకు అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, LSRW స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషలో చెప్పబడేటువంటివి ఈ 4 స్కిల్స్. LSRW స్కిల్స్ అంటాం వీటిని. లిస్నింగ్ అంటే వినడము, స్పీకింగ్ అంటే మాట్లాడడము, రీడింగ్ అంటే చదవడము, రైటింగ్ అంటే వ్రాయడం. అయితే చాలా దేశాలలో ఈ ఇంగ్లీష్ అనేటువంటిది మాతృభాష కాకపోవడం చేత విద్యార్థులకి అనేక రకమైనటువంటి డిఫికల్టీస్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ హ్యావ్ too many difficulties in terms of acquiring these skills or learning these skills, listening, speaking and reading and writing. The reason behind these difficulties are, they are not able to focus on how do we go about in terms of language learning. They are not provided as many as opportunities possible of language learning in the classroom. There are so many reasons. When comparatively listening and speaking, reading and writing, these 4 skills are furtherly divided into 2 skills: productive skills and receptive skills. First comes receptive skills. Receptive skills in the sense learners receive something by the virtue of listening, by the virtue of reading. మీరు వింటున్నప్పుడు ఏదో కొంత మీరు సమాచారాన్ని లేదో ఏదో విషయాన్ని మీరు తెలుసుకుంటారు. వినడం అనేటువంటి పని ద్వారా ఇది జరుగుతుంది. లిసనింగ్ అండ్ రీడింగ్, చదవడం కూడా రిసెప్టివ్ స్కిల్. మనం న్యూస్ పేపర్ చదువుతున్నాము, లేదంటే మన పాఠ్యపుస్తకం చదువుతున్నాము, లేదంటే ఇంకా ఏదైనా చదువుతున్నప్పుడు మనకు ఆ రాయబడినటువంటి అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి. వి రిసీవ్ సంథింగ్, లెర్నర్స్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ సంథింగ్. అందుకనే ఈ లిసనింగ్ని, తర్వాత రీడింగ్ని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. తర్వాత స్పీకింగ్ అండ్ రైటింగ్, ఈ రెండింటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. ఎందుకంటే మనంతట మనంగా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. స్పీక్ అంటే మనమే మాట్లాడవలసి ఉంటుంది, రైట్ అంటే మనమే రాయవలసి ఉంటుంది, లెర్నర్స్ రాయవలసి ఉంటుంది, లెర్నర్స్ మాట్లాడవలసి ఉంటుంది. సో ఇది టీచర్స్ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం, రిసెప్టివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. ఇందులో మళ్ళీ ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నది. ద మోర్ యూ లిసన్, ద మోర్ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్. ద మోర్ యూ లిసన్, ద మోర్ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్. ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ విల్ బి ఏబుల్ టు రైట్. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు వినడం ద్వారానే వాళ్ళ యొక్క మాతృభాషని నేర్చుకుంటారు. నేర్చుకోవడం కాదు, అది ఎక్విజిషన్ అంటాం మనం దాన్ని. పొందుతారు, అది సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని భాషను ఎవరు చెప్పరు. అక్విజిషన్ అంటాం దాన్ని. మనం స్కూల్కి వెళ్ళి A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్, ఇది నేర్చుకోవడం అన్నమాట. ఇది నేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ. ఈ నేర్చుకునేటువంటి ప్రక్రియలో చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. సో విద్యార్థులకి మనము మొట్టమొదటిగా నేర్పించవలసినటువంటి అంశం ఏంటంటే లిసనింగ్. ఇంగ్లీష్ భాష పట్ల వాళ్ళకి వినడం పట్ల అభిరుచిని కలగజేయాలి. ఎంత అభిరుచిని ఇంగ్లీష్ భాషను వినడం పట్ల కలగజేస్తే వాళ్ళని అంత మేరకు మనము మాట్లాడించగలుగుతాం. ఏ భాష అయినా సరే అన్నమాట. మనకు చిన్నపిల్లలు వాళ్ళ యొక్క మాతృభాషలను కేవలం వినడం ద్వారానే ఆ విన్నటువంటి సౌండ్స్ని, పదాలని, చిన్న చిన్న వాక్యాలని అనుకరించడం ద్వారా ఇమిటేషన్ అంటాం అన్నమాట. ఆ ఇమిటేషన్ ద్వారా మాత్రమే వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, వాళ్ళ యొక్క మెదడు పెరుగుతున్న కొద్దీ, వృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్ళు ఒక సిస్టమేటిక్ లాంగ్వేజ్గా దాన్ని మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ భాష నేర్పేటువంటి టీచర్స్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇంగ్లీష్ భాష నేర్పుతున్నప్పుడు వాళ్ళని ఎన్ని తప్పులైనా మాట్లాడించాలి. మనం ఎన్ని తప్పులు మాట్లాడితే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం సంగ్రహించి, వాళ్ళు ఎందుకు ఆ తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని విశ్లేషించి, ఆ తప్పు తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు చేయకుండా ఉండేట్లుగా మనం చేయవలసినటువంటి బాధ్యత టీచర్స్గా మన పైన ఉంటుంది. సో ఇది స్థూలంగా ఒక లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ గురించినటువంటి విశ్లేషణ అన్నమాట. ఇప్పుడు మనము ఒక్కొక్క స్కిల్ని గురించి, వాటి యొక్క పెడగాజికల్ అప్లికేషన్స్, బోధన అనువర్తనాలను గురించి మనం తెలుసుకుందాం అన్నమాట.
మనము బోధన చేసేటప్పుడు, ఇంగ్లీష్ భాషను బోధించేటప్పుడు, విద్యార్థులు కూడా ఇంగ్లీష్ భాషను నేర్చుకునేటప్పుడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. కేవలం ఒక స్కిల్‌నే హైలైట్ చేయడం కాకుండా 4 స్కిల్స్‌ని కలుపుతూ మనము విద్యార్థులకి బోధన చేయవలసి ఉంటుందన్నమాట. లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఆఫ్‌కోర్స్ మనం ఒక స్కిల్‌ని బాగా ఎక్కువగా చేయాలనుకుంటాం. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. దాంతో పాటుగా మిగతా స్కిల్స్‌ని కూడా అనుసంధానం చేసేటువంటి ప్రక్రియని ఇంగ్లీష్ టీచర్స్ అవలంబించాల్సి ఉంటుందన్నమాట. సో, మిగతా స్కిల్స్ కూడా అవి మనం ఎట్లా నేర్చుకోవాలి అనేటువంటిది అంశం వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఎట్లా వాళ్ళకి నేర్పాలనేటువంటి అంశం మనకు కూడా అర్థమవుతుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ రిసెప్టివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. నౌ మొట్టమొదటిగా మనం లిసనింగ్ గురించి తెలుసుకుందాం. వినడము. ఇది 4 స్కిల్స్‌లో కల్లా అత్యంత ప్రధానమైనటువంటి స్కిల్. ఈ 4 స్కిల్స్‌లో బేసిక్ స్కిల్ అంటాం. లిజనింగ్ ద్వారానే మిగతావన్నీ కూడా జరుగుతాయి. లిజనింగ్ ద్వారానే ఒక పిల్లవాడు మాట్లాడగలుగుతాడు, ఒక విద్యార్థి మాట్లాడగలుగుతాడు. ఏం విన్నాడో అదే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, అదే అంశాలను చదువుతున్నప్పుడు, అదే వాక్యాలను చదువుతున్నప్పుడు, అదే పదాలను తరచుగా చూస్తున్నప్పుడు దాని గురించి కూడా కొంచెం తెలుసుకోగలుగుతాడు. అదే మాదిరిగా దాన్ని రాయగలుగుతాడు కూడా అన్నమాట. సో, ప్రాథమికంగా ఈ లిసనింగ్ అనేటువంటి స్కిల్ ఏదైతే ఉందో, ఈ నైపుణ్యం ఏదైతే ఉందో చాలా ప్రాథమిక నైపుణ్యం అన్నమాట. ఆంగ్ల ఉపాధ్యాయులందరూ, ఇంగ్లీష్ టీచింగ్ చేసేటువంటి టీచర్స్ అందరూ కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. పిల్లలకి ఎంత మేరకు వినగలిగేటువంటి యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయగలిగితే, ఆ అవకాశాలు క్లాస్ రూమ్‌లో కల్పించగలిగితే, అంత మేరకు విద్యార్థులు దాని మీద దృష్టి సారించగలుగుతారు, వినగలుగుతారు, వినింది ఇమిటేట్ చేయగలుగుతారు, ఇమిటేట్ చేయగలిగిన తర్వాత వాళ్ళు మాట్లాడగలుగుతారు. మాట్లాడుతున్నప్పుడు మీరు ఉపాధ్యాయులుగా వారు ఎక్కడ తప్పు మాట్లాడుతున్నారు, ఏ రకమైనటువంటి డిఫికల్టీస్ వాళ్ళకున్నాయి, ఏ రకంగా వాళ్ళు భాషని ఇంకా అనుకున్న స్థాయిలో మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి విశ్లేషించి వాళ్ళకి చెప్పడం అనమాట. మళ్ళీ దాన్ని రెమెడియల్ టీచింగ్‌గా మనం చెప్పుకుంటాం అనమాట. మనకి లిసనింగ్ గురించి చెప్పేటప్పుడు ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుల యొక్క ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉండాలి, క్లియర్‌గా ఉండాలి. ఆర్టిక్యులేషన్ అంటాం దాన్ని. ఆర్టిక్యులేషన్ ఆఫ్ సౌండ్స్ చాలా క్లారిటీగా ఉండాలి. ఏ సౌండ్‌ని ఎట్లా ఉచ్చరించాలి, వాల్స్‌ని ఎట్లా ఉచ్చరించాలి, కన్సనెంట్ సౌండ్స్‌ని ఎట్లా ఉచ్చరించాలి, ఎట్లా ఆర్టిక్యులేట్ చేయాలనేటువంటి విషయాల మీద ఉపాధ్యాయులకి ఒక సాధికారత ఉండాలన్నమాట. అప్పుడు నిజంగా వాళ్ళు వింటారు, మీరు చెప్పేటువంటి అంశాలన్నింటిని వాళ్ళు వింటారు. మీరు వాళ్ళని ఎప్పుడైతే వినడానికి ఉద్యుక్తుల్ని చేస్తారో అప్పుడు మీరు సగం విజయం సాధించినట్లే అన్నమాట. సో, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండాలి మనకి. సో, మన యొక్క ఉచ్చారణలో ఎటువంటి దోషాలు ఉండకూడదు, స్టటరింగ్ ఉండకూడదు, ఫాల్స్ స్టార్ట్స్ ఉండకూడదు, చెప్పిందే చెప్పడం ఉండకూడదు. ఈ రకంగా ఉండాలన్నమాట. సో, ఇప్పుడు మనము యాక్చువల్‌గా పెడగాజిక్‌లోకి వెళ్దాం. అంటే అప్లికేషన్‌లోకి వెళ్దాం. లిజనింగ్ అప్లికేషన్‌ని ఎట్లా చేయాలి? ఇప్పుడు క్లాస్ రూమ్‌లో ఉపాధ్యాయుడు ఒక లిజనింగ్ సోర్స్ అయితే, ఇవి కాకుండా ఇంకా ఏం చెప్పగలుగుతామంటే మనం అథెంటిక్ లిజనింగ్ మెటీరియల్స్‌ని మనం తీసుకురాగలుగుతాం. రికార్డెడ్ ఆడియో సీడీస్ కానీ, లేకపోతే కెసెట్స్ కానీ, లేకపోతే ఏమైనా టీవీ ప్రోగ్రామ్స్ కానీ, రికార్డెడ్ లిసనింగ్ మెటీరియల్స్‌ని కానీ, ఓకే, ఆర్ లైవ్ లిసనింగ్ మెటీరియల్స్‌ని కానీ వాళ్ళకి చూపించాలి. స్టూడెంట్స్ ఒక టీచర్‌కి ఫోకస్ చేస్తున్నప్పుడు రోజు ఒక టీచర్ ఏ రకమైనటువంటి బోధన, ఏ రకమైనటువంటి ఆర్టిక్యులేషన్ చేస్తుంటారో వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ రకమైనటువంటి మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆంగ్ల భాషలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి ఆర్టిక్యులేషన్స్‌ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనము అథెంటిక్ లిసనింగ్ మెటీరియల్స్‌ని క్లాస్ రూమ్‌లోకి ఎప్పుడైతే తీసుకురాగలుగుతామో, రికార్డెడ్ లిసనింగ్ మెటీరియల్స్‌ని ఎప్పుడైతే తీసుకురాగలుగుతామో, లైవ్ లిసనింగ్ మెటీరియల్స్‌ని ఎప్పుడైతే తీసుకురాగలుగుతామో, ఒక స్పీకర్‌కి, ఇంకొక స్పీకర్‌కి మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని వాళ్ళు అంచనా వేయగలుగుతారు. నేను ఎక్కడ ఉన్నాను, నా స్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళ మదిలో తలెత్తుతుంది. అది వాళ్ళని ఆ స్కిల్ నేర్చుకోవడంలో ఇంకా ఎక్కువగా పురోగతిని సాధించే విధంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనం అథెంటిక్ మెటీరియల్స్ ఫర్ లిజనింగ్ అంటే ఏమనుకుంటాం మనం? చెప్పండి. ఏ రకమైనటువంటి క్రికెట్ కామెంటరీ కానీ, లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌లో వచ్చేటువంటి నరేషన్ కానీ, లేకపోతే రైల్వే అనౌన్స్‌మెంట్స్ కానీ, లేకపోతే రేడియో అనౌన్స్‌మెంట్స్ కానీ, ఇటువంటి విధంగా ఉండేటువంటి మెటీరియల్స్‌ని మనం అథెంటిక్ లిసనింగ్ మెటీరియల్స్ అంటాం అన్నమాట. రోజు వాళ్ళకి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, వాళ్ళని క్రికెట్ కామెంటరీ విననీయండి. డిఫరెంట్ కామెంటరేటర్స్ ఉంటారు, ఇండియన్ కామెంటరేటర్స్ ఉంటారు, ఫారిన్ కామెంటరేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏ రకంగా కామెంటరీ చెప్తున్నారు, వాళ్ళ ఉచ్చారణ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆర్టిక్యులేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ స్ట్రెస్ ఎట్లా ఉంది, ఇంటనేషన్ ఎట్లా ఉంది, రీథమ్ ఎట్లా ఉంది, ఇవన్నింటిని అంశాలని వాళ్ళకి తెలియజెప్పే విధంగా మన యొక్క బోధనా విధానం అనేటువంటిది ఉండాలన్నమాట. క్రికెట్ కామెంటరీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, అనౌన్స్మెంట్స్,
చిన్న పిల్లల్లో అయితే ప్రైమరీ స్థాయిలో అయితే కార్టూన్ షోస్ కూడా పెట్టవచ్చు. ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి కార్టూన్ షోస్‌ని కూడా పెట్టవచ్చు. చాలామంది హిందీ నేర్చుకున్నారు డోరేమాన్ ద్వారా. అట్లాగే ఇంగ్లీష్ కార్టూన్ షోస్ ద్వారా కూడా అది కూడా ఒక రకమైనటువంటి అథెంటిక్ లిసనింగ్ మెటీరియల్ అనమాట. ఇది పెద్ద స్థాయిలలో సాధ్యం కాదు, కానీ ప్రైమరీ స్థాయిలలో కానీ విస్తృత స్థాయిలో సాధ్యమవుతుంది. ఇంగ్లీష్ రైమ్స్ కానీ ఇవన్నీ కూడా. అవి వినడం వల్ల వాళ్ళ మైండ్ దానికి ట్యూన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పాటను 10 సార్లు విన్నాం అనుకోండి, ఒక హిట్ సాంగ్‌ని 10 సార్లు విన్నాం అనుకోండి, ఏమవుతుంది? 11వ 12వ మనకు తెలియకుండానే దాన్ని మనం హమ్ చేస్తాం. పాడలేకపోయినా సరే పూర్తి స్థాయిలో దాన్ని హమ్ చేస్తాం అనమాట. ఇదే ప్రక్రియ విద్యార్థుల యొక్క మనసుల్లో కూడా జరుగుతుంది. కన్సిస్టెంట్‌గా వాళ్ళు వింటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మెదడులు అనేటువంటివి సింక్రనైజింగ్‌కి గురవుతాయి అనమాట. అది వాళ్ళకి తెలియకుండానే ఇంగ్లీష్ భాషని మాట్లాడే విధంగా చేస్తుంది. కానీ చాలామంది ఉపాధ్యాయులు లిసనింగ్ స్కిల్ మీద ఫోకస్ చేయరనమాట. కేవలం మనకు ఏదైతే సిలబస్ ఉందో దాన్ని చెప్పడము, ప్రోస్, పోయిటరీ ఏదైతే ఉందో వాళ్ళని చెప్పే వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ ఇట్లా మీనింగ్ చెప్పడం వల్ల వాళ్ళు దానికే అలవాటు పడతారు. అట్లా కాదు, లిసనింగ్‌ని మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి చెప్పాలి, దాని యొక్క ప్రాధాన్యతను వివరించాలి. అది ఏ విధంగా మిగతా స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ఉపకరిస్తుందో కూడా మనము తెలియజేయగలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అనమాట, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ, రేడియో కామెంటరీ కానీ, టీవీ కామెంటరీ కానీ, తర్వాత రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్స్ కానీ, ఇంకా ఎనీథింగ్ ఎల్స్, ఇవి అథెంటిక్ లిసనింగ్ మెటీరియల్స్ కిందికి వస్తాయి అన్నమాట. తర్వాత రికార్డెడ్ లిసనింగ్ మెటీరియల్స్ అంటే స్పీచెస్ బై ద గ్రేట్ పీపుల్, లేకపోతే ఇప్పుడు మనకి చాలా ఇంటరాక్టివ్ బుక్స్ వచ్చినాయి, అంటే బుక్స్ విత్ ఆడియో సిడీస్ వచ్చినాయి అనమాట. మనకి ప్రైమరీగా ఇంగ్లీష్ భాషలోకి సంబంధించిన ఫొనెటిక్స్, ఫొనాలజీ, దీనికి సంబంధించి కూడా బెటర్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటి కూడా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇన్ యూజ్ అనేటువంటి పుస్తకాలు ఆడియో సిడీస్ ద్వారా కూడా వచ్చినాయి అనమాట. ఇవి కూడా వాళ్ళకి వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తున్నప్పుడు ఏ సౌండ్ని ఎట్లా ఆర్టికులేట్ చేయాలి, వాల్స్కి కన్సనెంట్స్కి ఏ రకమైనటువంటి డిఫరెన్స్ ఉంది, వాల్స్ని ఆర్టికులేట్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కన్సనెంట్స్ని ఆర్టికులేట్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు తేలిగ్గా గమనించగలుగుతారు. గమనించలేనటువంటి పక్షంలో ఉపాధ్యాయులు వాళ్ళకి హెల్ప్ చేయాలి, టీచర్స్ వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. ఇవి రికార్డెడ్ లిసనింగ్ మెటీరియల్స్ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. తర్వాత లైవ్ లిసనింగ్ మెటీరియల్స్, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎనీబడి హూ ఈస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్, రీజనబుల్లీ గుడ్ ఇంగ్లీష్. సో వాళ్ళకి ఒక సెమినార్ ప్రజెంటేషన్ కానివ్వండి, లేకపోతే ఒక పబ్లిక్ గ్యాదరింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా అటువంటి ఏ రకమైనటువంటి అంశాలను కూడా అనమాట. ఈ లైవ్ లిసనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా మనకి ఉపాధ్యాయులకి ఒక అవకాశం దొరుకుతుంది విద్యార్థులని లిజనింగ్ స్కిల్స్ పట్ల మక్కువను పెంచుకోవడానికి, అట్లాగే ఆ స్కిల్ పట్ల ఎక్కువగా ఫోకస్ చేయడానికి అనమాట. తర్వాత సెలెక్టివ్ లిజనింగ్ అనేటువంటిది ఇంకొకటి ఉంటుందండి. సెలెక్టివ్ లిసనింగ్ అంటే ఏంటంటే కొన్ని వాళ్ళ స్థాయికి అనుగుణంగా అనమాట. ఇంటెలిజిబిలిటీ లెవెల్ అంటాం మనం, అంటే విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యము, అర్థం చేసుకునేటువంటి సామర్థ్యానికి అనుగుణంగా మనము వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్ ఉంటే అర్థమవుతుంది, ఆర్టికులేషన్ ఉంటే అర్థమవుతుంది, స్పీడ్గా ఉంటే అర్థమవుతుందా, స్లోగా ఉంటే అర్థమవుతుందా అనేటువంటి అంశాలను చూసుకొని ఆ రకంగా సెలెక్టివ్ లిజనింగ్ మనం చేస్తామన్నమాట. వాళ్ళ యొక్క ఇంటెలిజిబిలిటీ లెవెల్ని ఆధారం చేసుకొని వాళ్ళకి కొన్ని ఆడియో సిడీస్ని వినిపించడం కానీ, ఆడియో ప్రోగ్రామ్స్ వినిపించడం కానీ అనేటువంటివి చేస్తామంటారు అనమాట. మోటార్ ఆడిటరీ ఫెనోమినా అంటారు, వాళ్ళు వినడము మరియు పనిచేయడం అనమాట. తర్వాత ఇక్కడ కొన్ని మనకి జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని సాధారణమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి సెలెక్టివ్ లిసనింగ్లో మనకి. ద వెరీ మూమెంట్ దట్ వన్ ఫస్ట్ స్టార్ట్స్ హియరింగ్ ఎ లాంగ్వేజ్ అనమాట. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ షుడ్ బి దేర్. దెన్ listen for only one feature at a time, or listening for content, listening for pronunciation, listening for articulation or something like that. ఈ రకంగా వాళ్ళని మనము లిసనింగ్ పట్ల, సెలెక్టివ్ లిసనింగ్ పట్ల విద్యార్థులని మోటివేట్ చేసినట్లయితే చాలా వరకు మనకి యూజెస్ ఉంటుంది అనమాట. ఫొనెటిక్ ఫీచర్స్ అనేటువంటివి మనకు ఎక్కువగా వాళ్ళకి అవగాహన చేసుకునే విధంగా మనం ఈ సెలెక్టివ్ లిసనింగ్ యాక్టివిటీస్ని మనం చేయించాలి. అట్లాగే కొత్త కొత్త పదాలు వస్తుంటాయి, వాళ్ళు ఈ సెలెక్టివ్ లిసనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని నోట్ చేసుకోమని అడగాలి. వాళ్ళకి అర్థాలు తెలిస్తే వాటిని ఏ కాంటెక్స్ట్లో ఉపయోగిస్తున్నాను అనేటువంటి విషయాలను అడగాలి. లేనట్లయితే మనం ఏ కాంటెక్స్లో ఉపయోగించవచ్చో వాళ్ళకి టీచర్స్ కొంతమేరకు హెల్ప్ చేయవచ్చు. తర్వాత ఆ సెలెక్టివ్ లిజనింగ్లో వాడబడినటువంటి గ్రామర్ ఏ స్థాయిలో ఉంది, ప్రాథమిక స్థాయిలో ఉందా, లేకపోతే కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉందా, చాలా అడ్వాన్స్డ్ స్థాయిలో ఉందా అనేటువంటి అంశాలను కూడా మనము ఈ సెలెక్టివ్ లిసనింగ్ ద్వారా మనం విద్యార్థులకి బోధించేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది అనమాట. ఈ ఫొనెటిక్ ఫీచర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఫొనెటిక్ ఫీచర్స్ అంటే ఏంటి? ఫస్ట్గా వచ్చేటువంటిది ఆర్టికులేషన్,
ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్, రీథమ్, ఇంటనేషన్, దీన్ని మనము మ్యూజిక్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం, లేదంటే మెలడీ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. చాలామంది విద్యార్థులకి ఈ రకమైనటువంటి అంశాలని వాళ్ళకి తెలియపరచకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇంగ్లీష్ భాషని పూర్తి స్థాయిలో నేర్చుకోవడంలో వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు అనమాట. సో ఏ విధంగా మనము ఒక వర్డ్ని స్ట్రెస్ చేయాలి, ఏ సిలబుల్ని స్ట్రెస్ చేయాలి, ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేయాలా, సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేయాలా, ఫస్ట్ సిలబుల్ స్ట్రెస్ చేయాలంటే ఏ రూల్ని పాటించాలి, సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేయాలంటే ఏ రూల్ని పాటించాలి, తర్వాత ఎక్స్ప్రెషన్లో ఏ రకమైనటువంటి ఇంటోనేషన్ని ఉపయోగించాలి. ఇంటోనేషన్ అంటే మనము ఫాలింగ్ రైజింగ్ టోన్ ఉపయోగించాలా, ఫాలింగ్ రైజింగ్ టోన్ ఉపయోగించాలా, ఫాలింగ్ రైజింగ్ టోన్ ఉపయోగించాలా, ఈ రకమైనటువంటిది స్ట్రెస్, రీథమ్, తర్వాత ఏ విధంగా మనం రిథమిక్గా మాట్లాడాలి, ఇవన్నీ కూడా అనమాట. ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్, రీథమ్, ఇంటనేషన్ అనేటువంటివి మన ఇండియన్స్ స్ట్రెస్ని ఎక్కువగా ఉపయోగించారు, బట్ యూ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద స్ట్రెస్ ప్యాటర్న్ రూల్స్ ఆల్సో. సో దే విల్ బీ ఏబుల్ టు లెర్న్ లాంగ్వేజ్ ఇన్ ఏ బెటర్ వే అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి యాజ్ ఫొనెటిక్ ఫీచర్స్ అనమాట. ముఖ్యంగా వాల్స్లో ఉన్నప్పుడు, వాల్ సౌండ్స్ని మనం చెప్తున్నప్పుడు ఆ సౌండ్లోని మనకు 5 వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఏ స్పెల్లింగ్ వచ్చినప్పుడు ఏ ఆ అని వాడాలి, ఏ రకంగా దాన్ని ఉచ్చరించాలనేటువంటి అంశాలను మనం విద్యార్థులకి పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కన్సనెంట్ సౌండ్స్ని చెప్తున్నప్పుడు కొన్ని యాస్పిరేటెడ్ కాన్సనెంట్స్ ఉంటాయి, కొన్ని నేజల్ కాన్సనెంట్స్ ఉంటాయి, కొన్ని వాయిస్లెస్ కాన్సనెంట్స్ ఉంటాయి, కొన్ని వాయిస్డ్ కాన్సనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా విద్యార్థులకి అవగాహన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక్కడ కొన్ని మనం లిజనింగ్ యాక్టివిటీస్ని చాలా చేయవచ్చండి క్లాస్ రూమ్లో. కేవలం నేను చెప్పే యాక్టివిటీసే ఇవన్నీ చేయాలని ఏం లేదు. వీటిని కొంచెం ప్రాథమికంగా తీసుకొని వీటి ద్వారా ఇంకా ఏ రకంగా చేస్తారో, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీరు అధ్యయనం చేసుకోవచ్చండి. మీరు విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి మీరు టీచర్స్ ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేస్తారనేటువంటిది కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే తెలిసేటువంటి అంశము. ఇవి జనరల్గా మనం ఓవరాల్గా ఏ రకమైనటువంటి లిజనింగ్ యాక్టివిటీస్ని క్లాస్ రూమ్లో టేకప్ చేయవచ్చు అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, లిసనింగ్ అండ్ ఫాలోయింగ్ ఏ రూట్. somebody say something else and others follow, or the teacher say something else, other will be able to follow anamata, right? Playing a tape or playing an audio CD or something like that, or describing a place or something like that, to reach a particular route, ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత లిసనింగ్ టు ఏ టెలిఫోన్ కాల్ అండ్ రైటింగ్ ద మెసేజ్, సమ్మింగ్ అప్ ద మెసేజ్ అండి. you listen to a telephone call and what exactly the other wants to convey to someone else and write it up, something like that. So intensive listening skills అంటే listening for some specific information అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. Listening to a recipe, nowadays many TV programs are there which are going to be telecasted in terms of cooking recipes. Make the students to listen to that things, they will be able to listen to them, and how the recipe is being made, just ask them to write up on that, just an assignment kind of thing. So these are some of the listening skills and some of the listening activities. Very few of the listening activities, there are humpty number of listening activities. You should try to focus as much as possible on listening activities itself, because the more students are able to listen, the more they are able to speak. I already told you, speech is primary, writing is secondary. The moment you are teaching them English language, the primary objective of teaching English language is to make them to speak, make such language in their day-to-day activities. That's it. Writing comes next, right? So this is some information about listening activity, teaching listening. Now we step into teaching speaking. Just now I told you, in order to make the students to speak as much as they can, prior to that they must be able to make a habit of listening something else. So unless and until they do it regularly, rigorously, it is not possible for them to speak. So how do we go about in terms of making the students to speak? What kind of language learning opportunities that are supposed to be provided by the language teachers in the classroom, precisely with reference to speaking skill, right? So before we getting into teaching speaking skills in detail, we try to understand some of the sub skills of speaking also, right? Producing English speech sounds, speech patterns, just now I told you, right? In కలిసి చదవడము, కలిసి వినడము, కలిసి మాట్లాడడము, తర్వాత కాంబినేషన్స్లో వర్డ్స్ని ఏ విధంగా మాట్లాడడము, వర్డ్స్ని కలిపి సెంటెన్సెస్ ఏ విధంగా మాట్లాడడము, సెంటెన్సెస్ పారాగ్రాఫ్ ఏ విధంగా మాట్లాడడము. సో దీని మీద ఇది కూడా ఒక సబ్ స్కిల్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. స్ట్రెస్ ఇంటనేషన్ ప్యాటర్న్స్ని గురించి తెలుసుకోవడము,
తర్వాత using appropriate words according to the given context to convey the meaning very effectively. తర్వాత likewise these are the sub skills which are related to speaking అన్నమాట. Being as a teachers of English language, we must encourage the students to speak as much as they can. 70-30 అంటాం అనమాట. 70% of the talk time must belong to the students and 30% of the talk time must belong to the students. How the teachers of English language are able to make the students to cultivate the habit of speaking skills, it is up to the teacher. The kind of language speaking opportunities that are being provided, the activities, the kind of tasks which are being carried out by the English teacher in the classroom, all these are going to result in making the students to become good speakers or the reasonable speakers at English language. So like listening skills, the activities which we have taken up, as regards the speaking skill is also concerned, we have certain activities, tasks to be taken up, right? Role plays is one of the activities. You can take the role of a teacher, you can take the role of a doctor, you can take the role of a bank employee, or you can take the role of a grocery shop, something like that. Many roles can be designed and ask the students to get involved in that role and ask them to play that role very effectively. It is very natural, it is quite natural that they make umpty number of mistakes, and don't discourage them while they are going to speak an incorrect English or English with full of grammatical flaws and other things. Note them down quietly and tell them where they are going wrong, why they are going wrong, what is to be done, what is supposed to be carried out in terms of overcoming such kind of problems. And when teachers have to be very careful in terms of identifying things and make the students to know where exactly they are going wrong. So role plays are the very important activities to be taken up by the teachers. You can conduct debates on the ongoing topics or current affairs or something like that, or you can choose the topic which can really suit to that level of the students' intelligibility or something like that. So you can conduct debates, ask the students to come forward to express their ideas, express their viewpoints, express their so many things. Likewise, so arguments take place, debate takes place. It is not that actually we are supposed to listen to those arguments. It is our intent to make the students to speak. So what kind of body language that they have while they debate, while they get engaged in the debate, what kind of arguments that they are presenting logically, how they are able to convince others. So this is also one of the speaking activities that can be taken up in the classroom. You can conduct a little bit seminars, ask the students to prepare a presentation so that they are going to talk about it, they are going to explain about it with facts and figures, with certain information, with certain logic and something like that. So you conduct a little bit seminars also in the classroom. Group discussions definitely which are going to help the students to come forward to speak English. They might hesitate to speak English language before the teacher, but once they are get engaged in the group, they might not have that fear and they might come forward to express their ideas very freely with the fellow students or fellow classmates or something like that. If any student is not coming forward, teachers will have to be able to identify those students, and those students have to be encouraged, motivated, related to the given topic, and ask them to get involved in the discussion irrespective of the idea, irrespective of the thought, something like that. The idea is to make them to speak something in English language. Then you have you can do pair works. Two students can be made as a group and assign them a task, assign them a riddle or something like that. They think among themselves, they think in between themselves, and trying to come out to trying to say something else related to the given task or something like that. Then narrating some stories is also one of the things. You can give them a certain topic, certain task, ask them to yarn a story, just ఒక స్టోరీని కల్పించడం అనేటువంటిది. ఒక చిన్న ఐడియాని ఇచ్చి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు దాని చుట్టూ కథ అల్లుతారో, ఆ కథ ఎంతవరకు సూట్ అవుతుందో అనేటువంటి అంశాన్ని కూడా నేర్పించవచ్చు. నరేటింగ్ స్టోరీస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్స్ టు బి టేకెన్ అప్ యాజ్ రిగార్డ్స్ speaking skills concerned. Language games can be taken up.
తర్వాత narrating incidents, how did you feel when you go vacation to your grandparents home or something like that, so how did you spend your summer vacation, something like that, narrating incidents, whatever the incident that they have come across which has got a serious impression, serious impact upon their minds or something like that, something of the same sort can be taken up in the classroom. Narrating incidents also can be done in the classroom. Then interpreting data ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఇది కొంచెం హై స్థాయిలో చెప్పొచ్చు పిల్లలకి. తర్వాత లక్షణాలను వివరించడం, డిస్క్రైబింగ్ ది ఇంటర్ప్రిటింగ్ ది ఫీచర్స్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. ఇంకా ఇంటర్వ్యూస్, తర్వాత ఎక్స్టెంపోర్ స్పీచెస్ మనం చేసుకోవచ్చు. తర్వాత రీడింగ్ స్కిల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. రీడింగ్ ఈజ్ ఆల్సో, ఐ టోల్డ్ యూ ఎర్లియర్, listening and reading, these two skills are receptive skills. Listening helps them to receive something, as well as reading also helps them to know something else. So as regards reading skills are concerned, we have some sub skills of reading. Recognize and understand the meaning of the words, phrases and sentences. పదాల యొక్క మరియు phrases యొక్క మరియు వాక్యముల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం. అట్లాగే మళ్ళీ రీడ్ లౌడ్ రీడింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రొనౌన్సియేషన్ని, తర్వాత ప్రాపర్ ఇంటోనేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, తర్వాత మీనింగ్ని గెస్ చేయడం కోసం, తర్వాత పదాలు కాంటెక్స్ట్కి అనుగుణంగా వాడబడినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం, తర్వాత సైలెంట్ రీడింగ్ని అలా కల్టివేట్ చేసుకోవడం కోసం, ఈ రకమైనటువంటి సబ్ స్కిల్స్ అన్నీ కూడా రీడింగ్లో ఉంటాయన్నమాట. సో ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటేనేమో రీడింగ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ పర్పస్ అనమాట, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం, మనకు కావాల్సినటువంటి నిర్దేశించబడినటువంటి సమాచారం కోసం చదవడేటువంటి రీడింగ్నేమో మనం ఇంటెన్సివ్ రీడింగ్ అంటాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటేనేమో రీడింగ్ ఎనీథింగ్, రీడింగ్ న్యూస్ పేపర్స్, రీడింగ్ మ్యాగజైన్స్, రీడింగ్ జర్నల్స్, రీడింగ్ ఆర్టికల్స్, రీడింగ్ ఎస్సేస్, ఎవ్రీథింగ్ whatever that you feel like reading in English, that is called as an extensive reading. Intensive reading and extensive reading, these are the two skills that can be taken up by the teachers in the classroom. There are certain process of reading skills that which are being given here. Skimming, scanning. Skimming is also just like that, going through the headlines or something like that. Scanning is again going for some specific information kind of thing. You can go with this SQ3R technique as regards this reading is concerned. Survey, question, read, recite and review technique, that is very useful for the students to improve their reading skills, something like that. Note making, note taking are also related to reading itself. While they read, they have to make some notes, they have take some notes and they have to make some notes out of the notes that they have taken. So these are the reading skills. The last skill which comes as regards this LSRW skills concern, writing skills. So we all have certain difficulties in terms of writing. We become nervous the moment we are asked to write something on a paper, because while speaking we just make so many errors, it doesn't matter, but while writing we have to be very particular. We are not supposed to produce English which is with full of flaws, grammatical errors and something like that. It is not supposed to be done. So how we are able to make the students to cultivate the habit of this writing skills? You can go for a dictation skill, you can go for guided composition, right? You just make this to make sure that their writing patterns are very good. Students writing patterns are very good, they know the sentence structure, so that they can overcome these grammatical errors kind of thing. When V1 should be used, when V2 should be used, when V3 should be used, when V4 should be used, when B form should be used, when have form should be used. So all these things basically must be informed to the students, so that they will be able to produce some good piece of writing without any mistakes. So as regards writing is concerned, dictation helps the teachers to make the students to cultivate the habit of writing, and guided composition with the help of some hints, the help of some cues, clues, they are able to do something else, they are able to develop their writing skills. So as regards these 4 skills concerned, it is not possible, it is not recommended for the English teachers to go with only one skill. I already told you, we have to apply, we have to take up this integrated approach of language teaching. Listening, speaking, reading and writing skills. No skill can be taught in isolation. It is not recommended also, it is not good for the teachers and as well as the students also, right? As far as these 4 skills are concerned, in the examination
mostly you will be asked to questions from the listening kind of thing. What do you mean by intensive listening? What do you mean by extensive listening? What do you mean by, you know, what kind of materials that can be used in terms of listening skills? How best we are going to make the students to listen? In what way we can motivate the students to listen? వాళ్ళని ఏ విధంగా మనము లిజనింగ్ వైపు మనము చేయవచ్చు, మోటివేట్ చేయవచ్చు అనే అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. రెండవది స్పీకింగ్ రీడింగ్ కూడా అడుగుతారు. రీడింగ్లో వచ్చేసి SQ3R టెక్నిక్ మీద మీరు ఫోకస్ చేయండి. స్పీకింగ్ మీద మీరు ఎక్కువగా మనకి ఫొనెటిక్స్ అనేటువంటి ఫీచర్ ఉంది, అది ఫొనెటిక్ డిస్క్రిప్షన్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది. సో ఎట్లా మనం ఆర్టికులేషన్ ఎట్లా చేయాలి, ఆర్టికులేషన్ రూల్స్ ఏంటి, ప్రొనౌన్సియేషన్ రూల్స్ ఏంటి, స్ట్రెస్, రిథమ్, ఇంటోనేషన్ రూల్స్ అనేటువంటివి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటివి, ఏ విధంగా మనము లిసనింగ్ స్కిల్స్ని యాక్టివిటీస్ పరంగా మనం ఆపర్చునిటీని ఏ విధంగా మనం కల్పిస్తాం విద్యార్థులకు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, దీని మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారనమాట. సో దాని తర్వాత మనకు స్పీకింగ్, మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎంత ఎక్కువగా వినగలిగితే మీరు అంత ఎక్కువగా మాట్లాడగలుగుతారు. వినడం అనేటువంటిది చాలా ఇంటెన్సివ్గా జరగాలి. నేను ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ మేకప్ ఆఫ్ మైండ్తో మీరు వినాలి. అప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతుంది మాట్లాడడం అనేటువంటి ప్రక్రియ, స్పీకింగ్ అనేటువంటి ప్రక్రియ అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. వినడం ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో మాట్లాడడం అనేటువంటి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మీరు వినరో మీకు మాట్లాడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఈ విధంగా మనం ఈ 4 స్కిల్స్ని LSRW స్కిల్స్ని క్లాస్ రూమ్లో మనము విద్యార్థులకి ఎఫెక్టివ్గా చెప్పవచ్చు. బిఫోర్ దట్ మీరు రిసెప్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ స్కిల్స్ అన్ని డివైడ్ చేసుకోండి. యాక్టివిటీస్ డిజైన్ చేయండి, టాస్క్స్ డిజైన్ చేయండి, వాటిలో ఉన్నటువంటి మైక్రో ఆస్పెక్ట్స్ని విద్యార్థులకు చెప్పండి. దే విల్ బి ఏబుల్ టు లెర్న్ ఈజీలీ అనమాట. థ్యాంక్ యూ. మరి మరో సెషన్లో మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.